ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నా వెనక చూస్తున్నాడు కదా, వాడి పేరే బ్లూ చాన్. ఈ రోజు నుంచి వాడు నేను అరే ఆంటీ ఎవరంటీ నువ్వు మాకు అడ్డంగా తెచ్చి కారు పెట్టావు. సర్లే నేనేం చెప్తున్నానంటే వీడి పేరే బ్లూ చాన్ అన్నమాట. వీడు ఈ రోజు నుంచి మా ఇంట్లోనే ఉంటాడు. కానీ ఫ్రెండ్స్ బ్లూ చాన్ గాడు ఫస్ట్ టైం వస్తున్నాడు కాబట్టి వాడు కొంచెం ఎంబారేజింగ్ గా ఫీల్ అవుతాడు. ఎంబారేజింగ్ అంటే ఏంటబ్బా ఏదో చెప్పాను నేను. సర్లే అంటే ఏంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటాడు కాబట్టి మీరందరూ ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే గాని ఏంటిది? బ్లాక్ మమ్మీ ఏంటి నా ఇంటిని బిల్డింగ్ మీద పడేశాడు? అరే బ్లూ చాన్ గా నా ఇల్లు కింద ఉంటుందిరా రెడ్ కలర్ది. ఇదేంటి బ్లాక్ మమ్మీ నా ఇంటిని పైన పెట్టాడు? వారి దేవుడు ఏం చేస్తున్నాడబ్బా? అయినా ఈ వాటర్ ఫాల్స్ కూడా మొన్నటి వరకు లేవే, బ్లాక్ మమ్మీ ఎందుకు పెట్టాడు? ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ డోరేమన్ అన్నయ్య గడు ఏం చేస్తున్నాడు? అరే డోరేమన్ అన్నయ్య ఏం చేస్తున్నారా? అరే కీటశించాను, చాపుగాడి ఇంట్లో చాలా పురుగులున్నాయిరా, దాన్ని చెక్ చేయమని చెప్పి బ్లాక్ మమ్మీ చెప్పాడు. ఏంటి పురుగులా? సర్లే గాని నా కొత్త ఫ్రెండ్ ని పరిచయం చేస్తున్నాను. ఇదిగో వీడి పేరే బ్లూ చాన్. అరే కీటశించాను, సారీ రా, నాకు టైం లేదు. వీడొకడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. సర్లే బ్లాక్ మమ్మీ బ్లాక్ మమ్మీ ఎక్కడ పోయాడబ్బా? ఒరే డోరేమన్ అన్నయ్య ఎక్కడున్నాడు రా? బ్లాక్ మమ్మీ ఇంట్లో లేడు, ఎక్కడికి పోయాడు? అరే కీటశించాను, నిన్న రాత్రి కరెంటు పోయింది కదరా, పైకి వెళ్ళి పడుకున్నాడు మొత్తం మెట్ల మీద. ఏంటి మెట్ల మీద పడుకున్నాడా? అందుకేనా వాటర్ ఫాల్స్ కూడా పెట్టాడు, అంటే వాటర్ స్లైడ్స్. అదిగోండి ఇక్కడ మెట్లు అవుపిస్తున్నాయి కదా, ఆ పైన పడుకున్నట్టున్నాడు. నిన్న రాత్రి లాస్ ఏంజల్స్ లో కరెంట్ పోయింది, అందుకే చల్లగాలి కోసం అక్కడ పడుకున్నట్టున్నాడు. అరే బ్లూ చాన్ గా నువ్వు ఇక్కడే ఉంటావా లేకపోతే పైకి వస్తావా? నీకు గోడలు ఎక్కొస్తుందా? అరే షిన్చాన్ నాకు కూడా ఎక్కొస్తుందిరా, నేను కూడా ఎక్కుతా నాగు. కానీ అరే బ్లూ చాన్ గా నువ్వు వచ్చేసి నా ఇంట్లోనే ఉండు, పైకి రాకు సరేనా? నీకు ఇవన్నీ అలవాట్లేదు కదా, నువ్వు చిన్నపిల్లోనివి. ఓకే షిన్చాన్ నేను వచ్చేసి ఇక్కడే ఉంటాను. అలా ఉండాలిరా బ్లూ చాన్ గా. సూపర్ సూపర్. ఈ సూపర్ స్టార్ షిన్చాన్ కి ఒక తమ్ముడైతే వచ్చేసాడనమాట. ఈ రోజు నుంచి ఈ సూపర్ స్టార్ షిన్చాన్ తో సూపర్ స్టార్ బ్లూ చాన్ కూడా ఉండబోతున్నాడు అనమాట. ఫ్రెండ్స్ అందరూ కమెంట్ సెక్షన్ లో సూపర్ స్టార్ బ్లూ చాన్ అని కమెంట్ చేయండి. ఎందుకంటే అప్పుడే వాడు మనతో మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తాడు, మంచిగా హాయిగా ఆడుకోవచ్చు. కానీ బ్లాక్ మమ్మీ అయితే అంటబ్బా నేను అప్పుడప్పుడు వాటర్ స్లైడ్స్ పెట్టు బ్లాక్ మమ్మీ అని అంటే అసలే పెట్టడు. ఇప్పుడేమో కరెంట్ పోయిందనగానే మంచిగా చల్లగాలి కోసం పై వరకు వాటర్ స్లైడ్స్ పెట్టించి మంచిగా పడుకున్నాడు అనమాట. ఇప్పుడు బ్లాక్ మమ్మీ ముడ్డి పలగొట్టకపోతే ఈ సూపర్ స్టార్ షిన్చాన్ మీసాలు తీసేస్తాడు. నాకు మీసాలే రాలేదు కదా. సరేలే నాకు రేపు వస్తాయి మీసాలు చూడండి. ఎందుకంటే నేను ఇప్పుడు అన్నయ్యనైపోయాను కదా, నా తమ్ముడు బ్లూ చాన్ ఉన్నాడు కదా, అంటే నేను ఇంట్లో నేనే పెద్దోన్ని. అమ్మయ్య పైకైతే వచ్చాను. అమ్మో బ్లాక్ మమ్మీ ఏంటి బ్లాక్ మమ్మీ ఎండలో పందిలాగా పడుకున్నావులే. అబ్బా రే షిన్చాన్ అప్పుడే మార్నింగ్ అయిపోయిందా? ఏంట్రా ఇంత ఎండ కొడుతుంది? అరే నువ్వు ఏంటి బ్లాక్ మమ్మీ ఎంత పైకి వచ్చి పడుకున్నావు? ఒకవేళ నువ్వు ఇక్కడ నుంచి కింద పడితే వామో బ్లాక్ మమ్మీ నాకు రోజు బర్గర్లు పిజ్జాలు ఎవడు పెడతాడు బ్లాక్ మమ్మీ? అంటే ఏంట్రా షిన్చాన్ బర్గర్ల పిజ్జాల కోసం నా గురించి కేర్ చేసినట్టు యాక్టింగ్ చేస్తున్నావారా? అది కాదు బ్లాక్ మమ్మీ, నీకు ఒక సర్ప్రైజ్ చేయబోతున్నాను. అది ఏంటంటే నాకు కొత్త ఫ్రెండ్ అయ్యాడనమాట బ్లూ చాన్. వాడు కూడా మన ఇంట్లోనే ఉండబోతున్నాడు. అయ్యా బ్లాక్ మమ్మీకి అయితే చెప్పేశాను. బ్లాక్ మమ్మీ ఏమంటాడో ఏంటో నాకైతే తెలీదు. కానీ బ్లాక్ మమ్మీ నన్ను తిట్టినా కొట్టినా పర్వాలేదు, నేను బ్లూ చాన్ గారిని ఇంట్లోనే ఉండమంటాను. ఫ్రెండ్స్ మీరేమంటారు? బ్లూ చాన్ గారిని మన ఇంట్లోనే ఉండమనల్లా? ఒకవేళ బ్లూ చాన్ గారు మీకు నచ్చాడు అనుకోండి, ఏమని చెప్తారంటే ఎస్ అని కమెంట్ చేయండి. అప్పుడు బ్లాక్ మమ్మీ బ్లూ చాన్ గారిని మన ఇంట్లోనే ఉండమంటాడు. ఓరి దేవుడా షిన్చాన్ గడు ఏం చెప్పాడ్రా? నాకు అర్థం కాలేదు. బ్లూ చాన్ అంట కొత్త ఫ్రెండ్ అంట. ఓరి దేవుడా మళ్ళీ ఎవరిని పట్టుకొచ్చాడ్రా? ఓ నో మర్చిపోయాను. ఈ వాటర్ స్లైడ్స్ అయ్యయ్యో ఇది స్విమ్మింగ్ పూల్ కి కనెక్ట్ కాలేదే, మర్చిపోయాను రా, చాలా రోజులు అయిపోయింది కదా. సర్లే గాని హరే షిన్చాన్ డోరేమోన్ గడు ఇక్కడే ఉన్నాడు. అరే డోరేమోన్ ఏమైందిరా? చాప్ గాని ఇంట్లో పురుగులు ఉన్నాయా? ఇప్పుడు ఏమీ ఆపించట్లేదు బ్లాక్ మమ్మీ. సర్లే గాని హరే షిన్చాన్ గా నీ కొత్త ఫ్రెండ్ అని చెప్పావు, ఎక్కడున్నాడ్రా? పైకి వెళ్ళి చూడు బ్లాక్ మమ్మీ ఉన్నాడు. అయ్యయ్యో ఈ షిన్చాన్ డోరేమోన్ తోనే వేగలేక చేస్తుంటే మళ్ళీ ఇంకొకరిని పట్టుకొచ్చారా వీళ్ళు? ఏం చేయాలి నేను ఇప్పుడు? సర్లే ఫస్ట్ అయితే చూద్దాం పదండి వాడు ఎక్కడ ఉన్నాడని. ఏంట్రా వీడు సేమ్ షిన్చాన్ గన్ లాగా ఉన్నాడు. బ్లాక్ మమ్మీ అంటే నువ్వేనా బ్లాక్ మమ్మీ? నువ్వు బ్లాక్ మమ్మీ? బ్లాక్ మమ్మీ హాయ్ బ్లాక్ మమ్మీ. ఓరి దేవుడా వీడు షిన్చాన్ గన్ కంటే ఎక్కువ అల్లరి చేసేలాగానే ఉన్నాడే. సర్లే గాని నీ పేరేంట్రా పొట్టోడా? బ్లాక్ మమ్మీ నా పేరు వచ్చేసి బ్లూ చాన్. ఈ రోజు నుంచి నా అన్నయ్య ఇంట్లోనే ఉండమని చెప్పాడు. ఏంట్రా నీ అన్నయ్యనా? నీ అన్నయ్య ఎవడ్రా ఇంట్లో? అదే బ్లాక్ మమ్మీ సూపర్ స్టార్ షిన్చాన్ అన్నయ్య. వాడికే వాడే తమ్ముళ్ళలాగా ఉన్నాడు, వాడు నీకు అన్నయ్య ఏంట్రా పొట్టోడా? అలా కాదు బ్లాక్ మమ్మీ, వాడు నాకు అన్నయ్యనే అయిపోయాడు. సర్లే గాని ఈ గోడని ఎలా దునకాలి బ్లాక్ మమ్మీ? దునుకుతే ముడ్డి పలుకుతుందని అప్పటి నుంచి భయం వేస్తుంది. అయిపోయింది నా ఫ్యూచర్ నాకు అర్థం
అర్థమైపోతుంది. ఒక షించాన్తోనే వేగలేక చేస్తున్నానంటే ఇప్పుడు వాడికంటే డబల్ తీట పనులు చేసేవాడు వచ్చాడే. అమ్మయ్య వచ్చేసాను బ్లాక్ మమ్మీ. సూపర్ స్టార్ సించన్ అని ఏం చెప్పాడంటే ఏదో మ్యాజిక్ షోకి తీసుకెళ్తా అని చెప్పాడు. అరే నిజంగానే ఈరోజు మ్యాజిక్ షో ఉంది కదా లాస్ ఏంజల్స్ లో. ఓరి దేవుడా, ఆ అడ్రస్ వచ్చేసి షించాన్ గనికే తెలుసు. అరే షించాన్ ఒక్కసారి ఇట్రారా. అయ్యా బ్లాక్ మమ్మీ, ఆ బ్లూ చాన్ గాడు నచ్చాడా నీకు? ఓరే షించాన్ ఒక్కసారి ఇట్రాన్రా మీరిద్దరు. ఏంట్రా ఇద్దరు సేమ్ ఉన్నారేంట్రా, ఎక్కడ తాలిగాడ్రా నీకు? బ్లాక్ మమ్మీ వీడు నా తమ్ముడు బ్లాక్ మమ్మీ, వానికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. ఓహోరి దేవుడా, ఏంట్రా వీళ్ళిద్దరు డిట్టో సేమ్ ఉన్నారేంట్రా. జస్ట్ వాడు బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నాడు, వీడు రెడ్ కలర్. కొంచెం కలర్ డిఫరెన్స్ కూడా ఉన్నట్టుంది కదా. సరే కానీ బ్లాక్ మమ్మీ, ఏదో మ్యాజిక్ షో అని చెప్పేసి మొన్న టీవీలో అయితే చూపించారు కదా, ఈ రోజు బ్లాక్ మమ్మీ పోదామా? హరి షించాన్ పోదాం గానీ బ్లూ చాన్ గాని తీసుకెళ్ళడానికి వీలు లేదురా. ఎందుకంటే వాడికి ఇంకా లాస్ సెంటర్స్ అలవాటు కాలేదనుకుంటా. మనకు అసలే రౌడీలతో చాలా ఫైటింగ్లు ఉంటాయి. వాళ్ళు ఎవరైనా వీడిని చూసారనుకో, వీడిని కొడితే ఎలారా బాబు. అయితే బ్లూ చాన్ గాని చూసుకోవడానికి డోరేమాన్ గడి అయితే ఉన్నాడు కదా. అరే డోరేమాన్, బ్లూ చాన్ అని మన ఇంట్లోనే ఉంటాడని రావాడు పొట్టోడు. వాడిని వచ్చేసి చూసుకో. కానీ అబ్బబ్బా పురుగులు చాలా పెరిగిపోయారా చాపు గాని ఇంట్లో. సరే బ్లాక్ మమ్మీ, నేను నా తమ్ముడిని ఇంట్లోనే ఉండమని చెప్తాను. ఓకే సూపర్ స్టార్ అన్నయ్య, నువ్వు వచ్చేసి మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేయి సరేనా? నాకు కూడా కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకొని వచ్చి నేర్పి సరేనా అన్నయ్య? సరేరా తమ్ముడు. ఓరే ఏంట్రా మీరు అన్నయ్య తమ్ముడు అంటున్నారేంట్రా. సర్లే గాని నా కొత్త కార్ ఎక్కడ పోయిందబ్బా. అరే షించాన్, నా కొత్త కార్ ఏదిరా? అంటే బ్లాక్ మమ్మీ నిన్న రాత్రి ఏం జరిగిందంటే, నేను డోరేమన్ గాడు వాకింగ్ పోయాం బ్లాక్ మమ్మీ, ఆ చెరువులో పడిపోయింది కారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది, ఆ చెరువులో పడిపోయిందా? అవును బ్లాక్ మమ్మీ, డోరేమన్ గాడు ఏం చెప్పాడంటే నాకు కార్ డ్రైవింగ్ నేర్పిరా అని చెప్తే నేను నేర్పించాను. కానీ వాడు వచ్చేసి బ్రేక్ నొక్కరా అంటే యాక్సిలరేటర్ నొక్కాడు, అది డైరెక్ట్ గా పోయి చెరువులో పడిపోయింది, మునిగిపోయింది. అబ్బా ఏంట్రా మీ అల్లరి, ఒక్కడితోనే తట్టుకోలేకపోతున్నానంటే మళ్ళీ ఇంకోటి వచ్చాడే. సరే కానీ బ్లాక్ మమ్మీ, మనమైతే ఫస్ట్ అయితే మ్యాజిక్ షో దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పద బ్లాక్ మమ్మీ. ఎన్నో రోజుల తర్వాత అయితే లాస్ ఏంజల్స్ లో మ్యాజిక్ షోలు అయితే జరుగుతున్నాయి. నేనైతే మ్యాజిక్ షోలో ఏదైనా చిన్న మ్యాజిక్ ట్రిక్ అయినా నేర్చుకుంటాను బ్లాక్ మమ్మీ. అది నేర్చుకొని ఇంట్లో మంచిగా మా ఫ్రెండ్స్ కి చూపిస్తాను, నా తమ్ముడికి, నా బ్లూ చాన్ తమ్ముడికి, అండ్ అలానే నా డోరేమన్ అనే తమ్ముడికి కూడా. ఒరే డోరేమోన్ నీకు ఎప్పటి నుంచి తమ్ముడయ్యాడ్రా, నీకంటే పెద్దరా బాబు. సరేలే బ్లాక్ మమ్మీ, ఫస్ట్ అయితే పోనివ్వు. అయ్యా బ్లాక్ మమ్మీ, ఫైనల్ గానైతే మనమైతే మ్యాజిక్ షో దగ్గరికి అయితే వచ్చేసాము. వామో బ్లాక్ మమ్మీ, ఏంటి బ్లాక్ మమ్మీ అంతమంది వచ్చారు మ్యాజిక్ షో చూడడానికి? అరే షించాన్, ఇంతమంది వచ్చారేంట్రా బాబు. మ్యాజిక్ షో ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది అనుకుంటా. అరే రే, ఇక్కడైతే ఒక వ్యక్తి ఉన్నాడు, అదేనా ఏంటి మ్యాజిక్ షో చేసేది? హలో ఎక్స్క్యూజ్ మీ, ఇంకెందుకు లేటు, మ్యాజిక్ స్టార్ట్ చేసేయండి. అవును అంకుల్, త్వరగా మ్యాజిక్ స్టార్ట్ చేసేయండి, మేము వచ్చేసాము. వామో బ్లాక్ మమ్మీ, వెనక ఒక అంకుల్ ఉన్నాడు బ్లాక్ మమ్మీ, అతను ఫోన్ లో రికార్డింగ్ చేస్తున్నాడు. ఒకవేళ ఆ అంకుల్ మ్యాజిక్ ట్రిక్స్ చేస్తుంటే ఏదన్నా ఫోన్ లో రికార్డ్ అయిందనుకో, మనం కూడా నేర్చుకుందాం బ్లాక్ మమ్మీ ఆ ట్రిక్లు. అరే అదంతా పక్కకు పెట్టు. హలో సార్, మ్యాజిక్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు? మ్యాజిక్ స్టార్ట్ చేయాలంటే ఇంకా చాలా మంది అయితే రావాలి. నేను లాస్ ఏంజల్స్ కి ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి మినిమం ఒక 100 to 2 మెంబర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు తెలిసి ఇంకొక 5 minutes లో ఇంకొందరు మంది అయితే వస్తారు కదా, అప్పుడైతే మ్యాజిక్ స్టార్ట్ చేసేస్తాను. అబ్బా ఇప్పుడు ఇంకొందరు మంది వచ్చేదాకా మనం వెయిట్ చేయాలరా. సరేలే బ్లాక్ మమ్మీ, కొందరు మందే వచ్చారు బ్లాక్ మమ్మీ, నిజంగానే అంకుల్ చెప్పినట్టు ఇంకొందరు మంది వచ్చేదాకా వెయిట్ చేద్దాము. అబ్బా సరే రచించాను, నువ్వు చెప్పినట్టే ఇంకా కొంచెం సేపు అయితే వెయిట్ చేద్దాము. 5 minutes లో స్టార్ట్ చేయకపోతే ఇంటికి వెళ్ళిపోదాం పదరా. ఇంకా సరే బ్లాక్ మమ్మీ, కొద్దిసేపు వెయిట్ చేద్దాం పదా. ఓకే ఫైనల్ గానైతే చాలా మంది అయితే వచ్చారు. మినిమం ఒక 200 to 300 మెంబర్స్ అయితే వచ్చేసారు. ఓకే మ్యాజిక్ చేసే అంకుల్, ఇప్పటికైనా స్టార్ట్ చేస్తావా మ్యాజిక్ త్వరగా? వచ్చేసారా సోదరులారా, ఇప్పుడు ఈ మెజిషియన్ మహారాజా ఇప్పుడు మ్యాజిక్ చేయబోతున్నాడు. చూసేయండి, అందరూ చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడతాంలే కానీ ఫస్ట్ అయితే మ్యాజిక్ చూపివు, తర్వాత చప్పట్లు కొడతాం గాని. ప్రజలారా, ఇప్పుడు నేనేం చేస్తానంటే కారు వెనక్కి వెళ్తాను, మెల్లగా మ్యాజిక్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు ఈ కార్ గోల్డ్ అయిపోతుంది. ఒక్క నిమిషం ఆగండి, ఈ మ్యాజికల్ క్రీమ్ అయితే పూసుకుంటాను చేతులకి. పూసుకున్నాను, మొత్తం పూసేసుకున్నాను. ఓకే, నా చేతులకంతా ఈ మ్యాజికల్ క్రీమ్ అయితే పూసుకున్నాను అన్నమాట. ఓకే ప్రజలారా, ఇప్పుడు నేను వస్తున్నాను. ఇప్పుడు ఈ మ్యాజికల్ మహారాజా ఏం చేయబోతున్నాడంటే ఈ ఆరెంజ్ కలర్ సూపర్ కార్ ని గోల్డ్ గా మార్చేయబోతున్నాడు. చూసేయండి. వామ్మో బ్లాక్ మమ్మీ, ఏంటి బ్లాక్ మమ్మీ మ్యాజికల్ మహారాజా అంకుల్ అలా ఈజీగా గోల్డ్ గా మార్చేసాడండి బ్లాక్ మమ్మీ? హరీషించాన్, ఏంట్రా కార్ గోల్డ్ అయిపోయిందేంట్రా? ఓకే ప్రజలారా, ఈ రోజు నా మ్యాజికల్ మహారాజా పవర్స్ అయితే చూపించి మీకు చాలా మ్యాజిక్ ట్రిక్స్ అయితే చూపిద్దాం అనుకున్నాను. కానీ పోలీస్ ఆఫీసర్స్ నాకైతే ఒక మ్యాజిక్ ట్రిక్ చూపించడానికే వీలిచ్చారు. కాబట్టి నేనైతే సెలవు తీసుకుంటున్నాను.
కానీ అంతకంటే ముందు మీకు కావాలంటే ఇంకొక కార్ని కూడా గోల్డ్ గా మార్చేస్తాను. ఓరి దేవుడా, ఈ మ్యాజికల్ మహారాజా ఏంట్రా బాబు ఇలా మ్యాజిక్లు చేస్తున్నాడు? మీ అందరికీ నా మ్యాజిక్ బాగా నచ్చింది అనుకుంటున్నారు ప్రజలారా. ఇప్పుడు నేను వెళ్ళాల్సిన టైం అయితే వచ్చింది. అసలే మరికొన్ని గంటల్లోనే నార్త్ ఎంటన్లోనైతే మ్యాజిక్ షో అయితే నిర్మించాలి. అప్పటి వరకు సీ యూ, టాటా, గుడ్ బై. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను సోదరులారా. బాయ్ బాయ్. నేను తల్లి ఏం మ్యాజిక్ చేశాడ్రా పోరడు, మస్తుంది మ్యాజిక్. వామో బ్లాక్ మమ్మీ, ఏంటి బ్లాక్ మమ్మీ మ్యాజిక్ అలా చేశాడంటే బ్లాక్ మమ్మీ? ఏంటి బ్లాక్ మమ్మీ, ఈ కార్ గోల్డ్ అయిపోయింది, తీసుకుందామా? ఏ బాబు, ఆ కారు ఎవరిదో కాదు, అంటే ఎవరిదో నాకు కూడా తెలీదు. అదెందుకు తీసుకుంటున్నారు మీరు? ఓ ఎక్స్క్యూజ్ మీ అంకుల్, ఈ కార్ ఎవరిది అనుకుంటున్నావు? నాదే. అది మళ్ళా ఏదో అలా అబద్ధం చెప్పేశాం కానీ ఒక్క నిమిషం ఆగండి. ఇదేంటిది? ఏంటబ్బా ఇది మెరుస్తుంది? ఒక్క నిమిషం ఆగండి, నేను ఫోన్ లో జూమ్ చేసి చూస్తాను. ఇక్కడ ఏదో బాక్స్ లాగా ఉన్నాయి, ఐస్ క్రీమ్ లాగా. వెయిట్ ఏ సెకండ్. అరే షించాన్, ఏంట్రా ఇది? వామో బ్లాక్ మమ్మీ, ఆ మ్యాజికల్ మహారాజా అంకులు కార్ ని గోల్డ్ గా మార్చకంటే ముందు కార్ కంటే వెనక్కి వెళ్ళాడు కదా, అప్పుడు ఈ క్రీమ్ పూసుకున్నాడా ఏంటి? అంటే అరే షించాన్, నువ్వు ఏమంటున్నావురా? ఇప్పుడు ఈ క్రీమ్ పూసుకొని కార్ ని ముట్టుకుంటే గోల్డ్ అయిందంటావా? వామో బ్లాక్ మమ్మీ, నిజం అనుకుంటా బ్లాక్ మమ్మీ. కొంపతీసి ఇది మ్యాజికల్ క్రీమ్ అయ్యేంటి? ఓరే ఏం చేస్తున్నారు అక్కడ? ఇంటికి పోతావా పోవా? ఆ గోల్డెన్ కార్ నీది కాదని నాకు తెలుసురా బాబు. హలో ఎక్స్క్యూజ్ మీ అంకుల్, అది మాదే కార్, ఆ గోల్డెన్ కార్ మాదే. ఇప్పుడు మేము తీసుకొని వెళ్ళిపోతున్నాము. A few moments later. ఓకే, ఫైనల్ గానైతే కొందరు మందినైతే ఇంటికైతే పంపించేశాను బెదిరించి. సర్లే గాని మన కార్ ఎక్కడికి పోయిందబ్బా? మా ఇంట్లో నుంచి పట్టుకొచ్చాను కదా, కార్ ఎక్కడ పోయిందిరా? అరే పోతే పోనీ బ్లాక్ మమ్మీ, ఇప్పుడు మన దగ్గర గోల్డెన్ కార్ ఉంది కదా. హరీషించాను, కానీ ఆ గోల్డెన్ కార్ తీసుకెళ్తే ఎవరు ఏమన్నారా? అరే ఎవరు ఏమన్నారు బ్లాక్ మమ్మీ? ఆ గోల్డెన్ కార్ మంచి లక్ బ్లాక్ మమ్మీ, తీసుకొని వెళ్ళిపోదాం పదా. అంతే అంటే హరీషించాను, ఈ గోల్డెన్ కార్ తీసుకొని వెళ్ళిపోదామా? కానీ అరే పొట్టోడా, నా లైఫ్ లో ఇప్పటి వరకు గోల్డెన్ కార్ ఎప్పుడు కూడా చూడలేదురా. అది కాదు బ్లాక్ మమ్మీ, ఫస్ట్ ఈ క్రీమ్ ఉంది కదా, ఈ క్రీమ్ ని తీసుకొని వెళ్ళిపోదాం పదా. ఓకే, ఈ క్రీమ్ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాం, కానీ ఇది ఎక్కడైనా టెస్టింగ్ చేయాలి రచించాను. అవును బ్లాక్ మమ్మీ, ఇది మ్యాజికల్ క్రీమే బ్లాక్ మమ్మీ, టెస్ట్ చేద్దాం పదా. ఎలాగోనో ఈ కార్ ఆల్రెడీ గోల్డ్ కలర్ గా మారిపోయింది కాబట్టి మనము వేరే కార్ ని గోల్డ్ గా మార్చాలి బ్లాక్ మమ్మీ. కానీ హరీషించాన్, ఈ గోల్డెన్ క్రీమ్ అంటే ఇది మ్యాజికల్ క్రీమ్ కదా, ఈ మ్యాజికల్ క్రీమ్ గురించి ఎవరికి కూడా తెలియవద్దురా. అవును బ్లాక్ మమ్మీ, ఈ మ్యాజికల్ క్రీమ్ గురించి ఎవరికి తెలియకూడదు. ఒకవేళ తెలిసిందనుకో లాస్ ఏంజల్స్ లో ప్రతి ఒక్కరు వచ్చి ఇది నా క్రీమ్ అని చెప్పేసి గుంజుకొని వెళ్ళిపోతారు. హరీషించాన్, ఈ మ్యాజికల్ క్రీమ్ ఎక్కడైనా టెస్టింగ్ చేద్దాము. ఎక్కడ అంటే చాలా ప్రశాంతంగా ఉన్న చోట్రా. ఎక్కడ రాది? ఆ బ్లాక్ మమ్మీ, ఆ ప్రశాంతంగా అంటే రైట్ సైడ్ లో ఒక పెద్ద మోరీ ఉంటుంది కదా బ్లాక్ మమ్మీ, ఆ మోరీ లోపలికి వెళ్ళిపోదాము. అవును రచించాన్, నాకు తెలిసి ఆ మోరి దగ్గర ఎవరు ఉండరు, ఒక్కరిద్దరు బెగ్గర్స్ ఉంటారని చెప్పేసి ఎప్పుడో విన్నాను, కానీ ఎప్పుడు కూడా వెళ్ళలేదా నేను అక్కడికి. అయ్యా బ్లాక్ మమ్మీ, ఇప్పుడు మన దగ్గర గోల్డెన్ కార్ ఉంది కదా, ఇప్పుడు ఒకవేళ నిజంగానే ఆ గోల్డెన్ క్రీమ్ అంటే ఆ మ్యాజికల్ క్రీమ్ పనిచేసిందనుకో మనము చాలా రిచ్ అయిపోతాం బ్లాక్ మమ్మీ. ఓకే రచించాన్, ఫస్ట్ అయితే ఇక్కడ ఎవరైనా ఉన్నారో లేదో చెక్ చేయాలి. ఏదైనా చిన్న కేవ్ లాగా ఉంటే బాగుంటుంది కదా రచించాన్. అబ్బా కానీ బ్లాక్ మమ్మీ, ఏంటి బ్లాక్ మమ్మీ, ఇక్కడ ఎంత మంది ఉన్నారు? అబ్బా, అంటే ఈ ప్లేస్ కరెక్ట్ కాదన్నమాట. సర్లే, వేరే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ ఎవడు ఉండకండి రా బాబు, ఈ మోరి దగ్గర కూడా ఉంటారా మీరు? అమ్మయ్య, ఇందులోకి. అబ్బా, ఇక్కడ కూడా ఇద్దరు ఏదో చేస్తున్నారు. అరే ఏం పర్వాలేదు బ్లాక్ మమ్మీ, ముందు కూడా ఇంకొకటి ఉంటుంది బ్లాక్ మమ్మీ, గుహలాగా, అందులో ఎవరు కూడా రారు బ్లాక్ మమ్మీ. సరే రచించాను, ముందైతే ఒక కేవ్ అయితే ఉంది కదా చిన్నగా, దీని లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఓకే, ప్లీజ్ గాడ్, ఇందులో ఎవరు కూడా లేనట్టు చూడు. అమ్మయ్యా. అయ్యా బ్లాక్ మమ్మీ, ఎందులో ఎవరు లేరు బ్లాక్ మమ్మీ, ఇప్పుడు ఏం చేద్దామంటే? ఊరేషించాను, ఇది ఆల్రెడీ గోల్డెన్ కార్ మారింది కాబట్టి వేరే కార్ పట్టుకురావాలరా నేను. అరే పిచ్చి బ్లాక్ మమ్మీ, నేను ఆల్రెడీ అప్పటి నుంచి అదే కదా బ్లాక్ మమ్మీ మొత్తుకుంటుంది. ఓకే, ఇప్పుడు నాకు కావాల్సింది వేరే కార్. ఇప్పటికి వేరే కార్ అంటే ఎక్కడ రా? ఇక్కడ ఒక్క పార్కింగ్ కార్ కూడా లేదు. ఓకే, ఇప్పుడే మన తెలివి ఉపయోగించే టైం అయితే వచ్చేసింది. లాస్ ఏంజల్స్ లోకి అయితే ఒక కొత్త రూల్ అయితే వచ్చింది, పోలీస్ ఆఫీసర్స్ పెట్టారు. ఏంటంటే ఒకవేళ ఎవరైనా కార్ తో ఎవరైనా గుద్దారనుకోండి, ఆ కార్ వచ్చేసి మీదే అన్నమాట. ఇంకా ఇప్పుడు కావాలనే ఒక కార్ తోనైతే యాక్సిడెంట్ అయితే చేపించుకున్నాను కదా. హలో 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 లో, ఏమంటారు వీడు తప్పించుకున్నాడు. ఓకే, వాడు తప్పించుకుంటే ఏంటి, ఇంకొక దగ్గర అయితే ట్రై చేద్దాము. అదిగోండి, ఒక కార్ అయితే వస్తుంది. ఇప్పుడు కావాలనే పోయి యాక్సిడెంట్. ఓ మై గాడ్, ఎంత ధైర్యం రా, నన్ను గుద్దేశావురా నువ్వు. ఇప్పుడు లాస్ ఏంజల్స్ కొత్త రూల్స్ ప్రకారం
ఈ కార్ నాదే, బయటికి వచ్చేసాయి. ప్లాన్ ఎలా ఉంది? అదర్స్ కదా. ఇప్పుడు ఈ కారు కూడా మారిపోతుందంటారా? నా చేతులకైతే ఇంకా క్రీమ్ అయితే కొంచెం ఉంది, మారిపోతుంది అనుకుంటా. ఇంకా మారట్లేదేంటి? ఓ మై గాడ్, నేను అనుకున్నది కరెక్టే రచించాను. మనం అనుకున్నది కరెక్టే. ఇది వచ్చేసి మ్యాజికల్ క్రీమ్ రా. అయ్యా బ్లాక్ మమ్మీ, ఇంకెందుకు లేట్ బ్లాక్ మమ్మీ? లాస్ సెంటోస్ లో ప్రతి ఒక్క కార్ ని ముట్టేసుకుందాము, అప్పుడు రిచ్ అయిపోతాము. ఓరే షించాన్, అంతకంటే ముందు మనం వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్దాం రా. మళ్ళీ ఇంకొక దగ్గర టెస్ట్ చేద్దాము. కానీ బ్లాక్ మమ్మీ, నువ్వు వెనక గోల్డెన్ కార్ వదిలేసావు బ్లాక్ మమ్మీ, ఎలా? అరే పోతే పోనీరా బాబు, మన దగ్గర గోల్డెన్ క్రీమే ఉంది కదా, అంటే ఐ మీన్ మ్యాజికల్ క్రీమ్. అవును బ్లాక్ మమ్మీ, ఇప్పుడు మన దగ్గర మ్యాజికల్ క్రీమ్ ఉంది కదా, మనము ఎట్లనైనా వాడొచ్చు దాన్ని. కానీ అరే షించాన్, మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ఉన్నవి 5 మ్యాజికల్ క్రీమ్సేరా. అరే నీకు ఎంత కావాలి బ్లాక్ మమ్మీ క్రీమ్? మన దగ్గర ఒక్క గోల్డెన్ కార్ ఉంటే మన లైఫ్ సెట్ కదా బ్లాక్ మమ్మీ. అరే షించాన్, ఫ్రీగా వచ్చిందాన్ని వదులుకోకూడదురా బాబు. ఇప్పుడు మనము ఎక్కడైనా పెద్ద పెద్ద కార్లు లైక్ లారీ లాంటి పెద్ద పెద్ద ట్రక్లు ఎక్కడన్నా ఉంటాయారా? బ్లాక్ మమ్మీ, ఇక్కడ మాఫియా వాళ్ళు ఉంటారు కదా, అంటే రౌడీలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కార్లు ఉంటాయి, వెళ్ళి చెక్ చేద్దామా? కానీ అరే షించాన్, నాకు ఇప్పుడే ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే నేను ఒకవేళ మనిషిని ముట్టుకుంటే గోల్డ్ గా మారిపోతాడా ఏంటి? అవును బ్లాక్ మమ్మీ, నీ చేతులకి ఆ క్రీమ్ ఉన్నంత వరకు నువ్వు ఎవరిని కూడా ముట్టుకోకూడదు. ఒకవేళ వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళు గోల్డ్ గా మారిపోతారు. ఓకే రచించాను, ఒక్కసారి ట్రై చేద్దాము. ఇక్కడైతే ఒక వ్యక్తి అయితే ఉన్నాడు కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, ఐ ఆమ్ మిస్టర్ ఫ్రాంక్లిన్ క్లింటన్, ఐ ఆమ్ ఈస్ వెరీ వెరీ మ్యాజికల్ yes టేక్ ఇట్. ఓ నో, అరే షించాన్, ఇది చాలా డేంజరస్ రా. బ్లాక్ మమ్మీ, నేను ఏమనుకున్నానంటే అలా ముట్టుకోగానే ఆ అంకుల్ మొత్తం గోల్డ్ కలర్ గా మారిపోతాడు అనుకున్నా, లేకపోతే అతని డ్రెస్సెస్ వచ్చేసి పూర్తిగా గోల్డ్ గా మారిపోతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు అతను గోల్డ్ గా మారిపోయాడు బ్లాక్ మమ్మీ, అంటే ఇప్పుడు అతని ప్రాణాలు పోయాయి కదా. అరే షించాన్, నాకు తెలిసి అతను మనిషి కాబట్టి ఆ క్రీము అతని బాడీ మీద ఎంతసేపు ఉంటే అలా అంతసేపు గోల్డ్ గా ఉంటాడు అనుకుంటా, తర్వాత మనిషిలాగా మారతాడు అనుకుంటారా? ఏమో గానీ ఇదేంటి బ్లాక్ మమ్మీ, సేమ్ మన కార్ లాగానే ఉంది. ఓ అంకుల్, నువ్వు వచ్చేసి గోల్డ్ కలర్ పెయింట్ వేసావు, కానీ మాది నిజమైన గోల్డ్. సరే రచించాను, ఇంత ముందు నువ్వు చెప్పావు కదా మాఫియా అని చెప్పేసి, అక్కడికి వెళ్ళి ఏదైనా పెద్ద ట్రక్ ఉంటుందో వెతుకుదాం పదా. ఓకే, ఫైనల్ గానైతే ఈ మాఫియా దగ్గరికి అయితే వచ్చాము. కానీ హరీషించాను, ఒక్క మాట కూడా మాట్లాడకరా, వీళ్ళు ఫైట్ మొదలు పెడతారా మళ్ళీ. ఓకే వచ్చేసాం, కానీ ఏంట్రా ఒక్క ట్రక్ కూడా లేదు కదరా. ఓకే 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 హరీషించాను, ఒక్క ట్రక్ అయితే ఉంది. ఒకటి కాదురా, 2 ట్రక్కులు ఉన్నాయిరా. అయ్యా బ్లాక్ మమ్మీ, ఇంకెందుకు బ్లాక్ మమ్మీ, లేట్ స్టార్ట్ చేసేద్దామా? అరే రమేష్, ఎవడో స్టార్ట్ చేద్దామా అంటున్నాడు, మనం కూడా స్టార్ట్ చేద్దాం పదండ్రా, షూట్ చేసేయండిరా. సారీ, అయిపోయాం రా షించాన్, స్టార్ట్ అయిపోయిందిరా, షూటింగ్ స్టార్ట్ అయిపోయిందిరా షించాన్. ఇప్పుడు ఏం చేద్దాము? ఇంకేం చేద్దాం బ్లాక్ మమ్మీ, అందరినీ ఫినిష్ చేసేసేయ్, నువ్వే కదా స్టార్ట్ చేసింది, నువ్వే ఫినిష్ చేయి. ఓకే రా షించాన్. అరే బుల్లెట్స్ రావట్లేదేంట్రా? అరే ఏంటబ్బా, ఏమైందిరా? బుల్లెట్స్ వస్తలేవురా. ఓరి దేవుడా, గన్లో నుంచి బుల్లెట్స్ ఎందుకు రావట్లేదు? బ్లాక్ మమ్మీ, నువ్వు గన్ను పట్టుకున్నావు కదా, ఆ గన్ను లోపల ఉన్న బుల్లెట్స్ బయటికి వస్తుంటూనే మొత్తం గోల్డ్ గా మారిపోతున్నాయి అనుకుంటా బ్లాక్ మమ్మీ. అంటే గోల్డ్ గా మారుతున్న బుల్లెట్స్ చాలా స్పీడ్ గా వస్తాయి కదా, మొత్తం కరిగిపోతున్నాయి అనుకుంటా అవి. అవును రా షించాన్, నువ్వు చెప్పింది కరెక్టేరా. అందుకే బ్యాట్ తో కొట్టి ఫినిష్ చేద్దాం. వీడెవడరా బాబు అంత పైనుంచి దునుకుతున్నాడు? వామ్మో బ్లాక్ మమ్మీ, నువ్వు పట్టుకున్న బ్యాట్ కూడా గోల్డ్ గా మారిపోయినట్టుంది కదా. అవును రా షించాన్, నేను పట్టుకున్న బ్యాట్ కూడా గోల్డ్ కలర్ గా మారిపోయింది. అంటే ఐ మీన్ గోల్డ్ కలర్ కాదు, గోల్డ్ గానే మారిపోయింది. అరే ఏంట్రా బాబు, నేనేదో మీ ట్రక్ ని గోల్డ్ గా మార్చేసి మీకే ఫ్రీగా ఇచ్చేద్దాం అనుకున్నాను, మీరు వచ్చేసి నాతో గొడవ పడుతున్నారు. హరి షించాన్, వెళ్ళిపోదాం పదరా, అందరు అయిపోయినట్టున్నారు. ఇంకా ఒక్కడే ఉన్నాడు, వీడిని కూడా ఫినిష్ చేసేసాను. పద బ్లాక్ మమ్మీ, త్వరగా తప్పించుకుందాము. వామ్మో బ్లాక్ మమ్మీ, ఏంటి బ్లాక్ మమ్మీ, కార్ కంత డ్యామేజ్ అయింది. హరి షించాన్, కార్ కి డ్యామేజ్ అయితే ఏంట్రా బాబు, మనది మామూలు కార్ కాదురా, మనది గోల్డెన్ కార్ రా బాబు. అవును బ్లాక్ మమ్మీ, మనది గోల్డెన్ కార్ కదా, ఒకవేళ అద్దాలు పలిగినా కూడా ఏమి కాదు. అద్దాలు ఏంటి బ్లాక్ మమ్మీ, అది పలిగినా కూడా మనకి ఏమి కాదు. హరి షించాన్, నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఇక్కడ వచ్చేసి చాలా పూర్ పీపుల్ ఉంటారు కదా, ఎవరిదైనా కార్ రిపేర్ చేసేద్దామరా? అంటే ఎవరిదైనా కార్ మొత్తం గోల్డెన్ గా మార్చేసేద్దామా? అయ్యా సూపర్ బ్లాక్ మమ్మీ, ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేద్దాం బ్లాక్ మమ్మీ, ఎవరో ఒకరు వస్తారు కదా, వాళ్ళ కార్ వచ్చేసి మొత్తం గోల్డెన్ గా మార్చేద్దాము. ఓకే రచించారు, ఇక్కడైతే కొద్దిసేపు అయితే వెయిట్ చేద్దాము, ఎవరైనా వస్తారో లేదో అని చెప్పేసి. ఏ గులాబీ కళ్ళు రేచి 2 జన్మలకు దొచ్చుతున్నాయే. ఓ అమ్మయ్య, పొద్దు నుంచి పని చేసుకొని ఇంటికైతే పోతున్నాను. ఫైనల్ గా ఇంటికి వెళ్ళి చికెన్ తింటాను. ఎవరబ్బా వీళ్ళు? హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్కసారి సైడ్ కి రండి సార్, మీకు ఒక మ్యాజిక్ ట్రిక్ చూపిస్తాను. ఏంటి మ్యాజిక్ ట్రిక్?
ఎవర్రా బాబు నువ్వు నన్ను పిలుస్తున్నావు? ఇంటికి వెళ్ళి మంచిగా స్నానం చేసి చికెన్ తిని మంచిగా పడుకొని రెస్ట్ తీసుకుందామంటే నన్ను ఎందుకు పిలుస్తున్నావు నువ్వు? హలో సార్, ఏంటి సార్ మీరు కారు చాలా పాతగా ఉన్నట్టుంది కదా, అది మీ తాత వాళ్ళ కారా ఏంటి? అరే రే, ఎలా గుర్తుపెట్టావు అది మా తాత కారని చెప్పేసి? అది కాదు. ఫస్ట్ నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? చేతులు బ్యాట్ పట్టుకున్నావు, కొంప తీసి వేసేస్తావా ఏంటి నన్ను? అండ్ అలానే నువ్వు ఏదో చూడ్డానికి కొంచెం విచిత్రంగా ఉన్నావు. నా కారు గురించి అడుగుతున్నావు. అండ్ అలానే నీ కారు వచ్చేసి మొత్తం గోల్డెన్ కలర్గా ఉంది. అది గోల్డెన్ కలరా లేకపోతే నిజంగానే గోల్డా? ఓకే, ఇప్పుడైతే మీకైతే ఒక మ్యాజిక్ ట్రిక్ అయితే చూపించబోతున్నాను. ఒరి నీ తస్సదియ్యా, ఏంటి నా కార్ ఏంటి గోల్డెన్ కలర్గా మారిపోయింది? సార్, గోల్డెన్ కలర్ గా కాదు, గోల్డ్ గానే మారిపోయింది. ఎంజాయ్ చేసుకోండి ఇంకా. అరే రే పిల్లోడా, చాలా థ్యాంక్ యూ పిల్లోడా. అరే రే ఏమన్నా లక్కురా బాబు, ఇప్పుడు ఈ కారు అమ్మేస్తే నాకు చాలా డబ్బులు వస్తాయి. ఓరి దేవుడా, దేవుడిలాగా వచ్చి నన్ను కాపాడావు. నా ఫ్యామిలీకి కూడా పోషించడానికి డబ్బులు లేవనుకున్నాను, కానీ ఇప్పుడు కోట్ల రూపాయలు అయితే వస్తాయి ఈ కారు అమ్మేస్తే. నాకు చాలా డబ్బులు వచ్చాయి. ఎంజాయ్ పండుగ. సరే బ్లాక్ మమ్మీ, ఆ టెస్టింగ్ చేసింది చాలు. ఇప్పుడైతే మనకైతే తెలిసిపోయింది కదా ఇదైతే మ్యాజికల్ క్రీమ్ అని చెప్పేసి. అవును రచించాను, ఇక చాలా లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదామా? అవును బ్లాక్ మమ్మీ, ఆ ఇంటికైతే ఫాస్ట్ గా వెళ్ళిపోదాం పదా. నువ్వు వచ్చేసి డోరేమన్ అన్నయ్య గాడికి చాప్ గాడి ఇంటిని చూసుకోమని చెప్పావంట కదా, పురుగులు వస్తున్నాయని చెప్పేసి. వాడు వచ్చేసి ఏదైనా పని చెప్తే అదే పని చేస్తాడు, వేరే వాళ్ళతో మాట్లాడని కూడా మాట్లాడాడు పిచ్చోడు. పాపం బ్లూ చాన్ గాడు అక్కడ వదిలేసి వచ్చాము. అసలు డోరేమన్ అన్నయ్య గాడు మాట్లాడుతున్నాడో మాట్లాడట్లేదో. ఓరే షిన్చాన్, నీ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాను రా బాబు. వాడే మామూలోడు కాదు, నీకంటే చాలా ముదురువాడు. కానీ ఒక్క నిమిషం ఆగండి, కారంతా అద్దాలు పలిగిపోయాయి. అద్దాలు పలగొట్టేస్తే అయిపోతుంది కదా మొత్తానికి. అరే ఎందుకు బ్లాక్ మమ్మీ కార్ అంతా డ్యామేజ్ చేస్తున్నావు? మర్చిపోయాను బ్లాక్ మమ్మీ, మనది గోల్డెన్ కార్ కదా, అద్దాలు పలుగుతాయి ఏమీ కాదు. ఓకే రచించాన్, ఇప్పుడైతే ఫాస్ట్ గా ఇంటికైతే వెళ్ళిపోదాం పదా ఇంకా. అవును బ్లాక్ మమ్మీ, మనము ఈ ఇంటికి వెళ్ళి డోరేమన్ నీకి బ్లూ చాన్ గానికి ఇద్దరికి ఇది చూపించామనుకో గోల్డెన్ కార్. వామ్మో, ఏంటిది వీళ్ళెవరు? ఓరి దేవుడా, ఈ గ్యాంగ్ మెంబర్స్ మనల్ని ఫాలో చేస్తున్నారా? వామ్మో బ్లాక్ మమ్మీ, ఎంత ముందు గ్యాంగ్ మెంబర్స్ తో మనం ఫైట్ చేసాం కదా, వాళ్ళే కదా బ్లాక్ మమ్మీ వీళ్ళు. అవును రచించాన్, ఈ గ్యాంగ్ మెంబర్స్ చాలా డేంజర్ రా. ఎన్ని సంవత్సరాలైనా కూడా మనల్ని అయితే వదలర్రా వీళ్ళు. వాళ్ళు మనల్ని వదలాలంటే వాళ్ళందరినీ ఇప్పుడే ఫినిష్ చేసేయాలి. అవును బ్లాక్ మమ్మీ, ఫినిష్ చేసేసాయి. ఎంత ధైర్యం ఉంటే ఈ సూపర్ స్టార్ సించాన్ ఉన్న కార్ ని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తారా? ఓ నల్ల అంకులు, వెళ్ళిపోదాం పద బ్లాక్ మమ్మీ, వాడు ఆల్రెడీ పోయినట్టున్నాడు. ఓకే రచించాన్, ఇప్పుడు గ్యాంగ్ మెంబర్స్ తో మనకి ఎందుకు, మనం చాలా రిచ్ అయిపోయాం కదా. ఫాస్ట్ ఇంటికైతే వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళందరికీ సర్ప్రైజ్ చేద్దాం పదా. అయ్యా సూపర్ సూపర్, ఇంకెందుకు లేట్ బ్లాక్ మమ్మీ, పోనీ ఫాస్ట్ గా పోనీ. ఓకే, ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడు డోరేమోన్ అని అలానే చాప్ బ్లూ చాన్ గడు చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారా. ఎక్కడున్నారా డోరేమోన్? వీడేంటి బయట పడుకున్నాడేంటి, ఏడుస్తున్నావేంట్రా? బ్లాక్ మమ్మీ, మన బ్లూ చాన్ గారిని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? కిడ్నాపర్సా? ఎందుకురా? బ్లాక్ మమ్మీ, నువ్వు ఎవరితోనన్నా గ్యాంగ్ తో ఫైట్ చేసావా? ఓ నో, ఆ గ్యాంగ్ మెంబర్స్ బ్లూ చాన్ గారిని కిడ్నాప్ చేశారా? అవును బ్లాక్ మమ్మీ, ఆ గ్యాంగ్ మెంబర్స్ వచ్చేసి మన బ్లూ చాన్ గారిని కిడ్నాప్ చేసేశారు. వాడు ఈ రోజే వచ్చాడు, వాడిని చంపేస్తా అంటున్నారు బ్లాక్ మమ్మీ. వాళ్ళకి 25 కోట్ల రూపాయలు కావాలంట. ఏంట్రా నువ్వు మాట్లాడేది? 25 crores-ఏనా? అంతే కదరా. ఆ? ఏంటి బ్లాక్ మమ్మీ, 25 crores అంటే నీకు భయం కావట్లేదా బ్లాక్ మమ్మీ? అరే డోరేమాన్, ఎందుకురా భయమో? నాకు ఒక సూపర్ పవర్ వచ్చింది. ఇక్కడ వెనక చూస్తున్నావు కదా, గోల్డెన్ కార్ ఉందిరా. అరే నిజంగానే బ్లాక్ మమ్మీ, గోల్డెన్ కార్ ఎక్కడిది? హరే షిన్చాన్, అది చెప్పడానికైతే టైం లేదు. వాళ్ళు గ్యాంగ్ మెంబర్స్ ఎలా ఉన్నారా? ఏమో బ్లాక్ మమ్మీ, అందరూ ఎల్లో డ్రెస్ వేసుకున్నారు, విచిత్రమైన డ్రెస్ వేసుకున్నారు, టోపీలు కూడా పెట్టుకున్నారు. అంటే నేను అనుకున్నది కరెక్టే, వాళ్ళు వచ్చేసి లాస్ గ్యాంగ్. అరే షిన్చాన్, నువ్వు వచ్చేసి ఇక్కడే ఉండు, ఎందుకంటే నిన్ను తీసుకెళ్తే మళ్ళీ నువ్వు ఏదో ఒక తీట పని చేస్తావురా అక్కడ. ఇలాంటి వాళ్ళు ఇద్దరున్నారని చెప్పేసి ఇద్దరిని వేసి పడేస్తే ఎలా? అరే డోరేమాన్, ఇప్పుడు ఇంటికి పెద్ద నువ్వైతే షిన్చాన్ని జాగ్రత్తగా చూసుకో. ఆ రౌడీల దగ్గరికి వెళ్ళి, ఆ గ్యాంగ్ మెంబర్స్ దగ్గరికి వెళ్ళి గోల్డెన్ కార్ అయితే ఇచ్చేసి మన బ్లూ చాన్ గారిని కాపాడుకుంటాను. సరే బ్లాక్ మమ్మీ, కానీ చాలా జాగ్రత్తగా ఉండు బ్లాక్ మమ్మీ. వాళ్ళు గన్నులు కూడా పట్టుకొచ్చారు, చంపేస్తా అంటున్నారు 25 crores ఇవ్వకపోతే. హరే షిన్చాన్, నువ్వు డోరేమాన్ గారిని అయితే లోపలికైతే తీసుకెళ్ళు, నేనైతే వేరే కార్ వస్తుందా అని వెయిట్ చేస్తాను. వచ్చేసింది ఆల్రెడీ. హలో, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, మీరు మా ఇంటికి వచ్చి హార్న్ కొడుతున్నారు కాబట్టి ఈ కార్ వచ్చేసి నాదే అన్నమాట. ఇంకా నా హ్యాండ్స్ కి అయితే ఇంకొంచెం మ్యాజికల్ క్రీమ్ అయితే ఉంది, అందుకే ఇది కూడా గోల్డ్ కార్ గా మారిపోయింది. అరే షిన్చాన్, డోరేమాన్, మీరైతే జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళి ఈ గోల్డెన్ కార్ వాళ్ళకి ఇచ్చేసి మన బ్లూ చాన్ గారిని కాపాడుకొని తీసుకొని వస్తాను. ఓకేనా? ఓకే బ్లాక్ మమ్మీ, ఆల్ ది బెస్ట్, మంచిగా వెళ్ళి మంచిగా రా. ఓకే, ఇప్పుడు ఎక్కడికని వెళ్ళి వెతకాలి? లాస్ గ్యాంగ్ వచ్చేసి చాలా పెద్ద గ్యాంగ్ అన్నమాట. వాళ్ళు ఒక్కొక్క
ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్ అయితే హైజాక్ చేసి అక్కడే ఉంటారు. ఇప్పుడు ప్రతి ప్లేస్ వెతుక్కుంటూ వెళ్ళాలిరా బాబు, చాలా టైం పట్టేటట్టుంది. అయినా పర్వాలేదులే, మన బ్లూ చాన్గన్ కోసం ఏదైనా చేస్తాను నేను. పాపం వాడు వచ్చిందే ఈ రోజే కిడ్నాప్ అయిపోయాడు. సర్లే ఫాస్ట్ గా వెళ్ళిపోదాం పదా. 2 hours later. ఓకే, ఇదే అన్నమాట లాస్ట్ ప్లేస్ వెతకడం. అన్నీ వెతికేశాను. ఓకే, ఫైనల్ గా దొరికేశారు. వచ్చేసావా? నువ్వు ఎంత ధైర్యం ఉంటే మా గ్యాంగ్ అందరినీ సగం మందిని ఫినిష్ చేసావు. ఏంటి, మీ సగం గ్యాంగ్ ని ఫినిష్ చేశానా? అంత చిన్న గ్యాంగ్ ఇది. సరేలే గాని 25 crores ఇచ్చి మీ పిల్లవాడిని తీసుకుని వెళ్ళు, లేకపోతే చంపేస్తాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను 25 crores అయితే పట్టుకొని రాలేదు. కానీ నా వెనక చూస్తున్నారు కదా గోల్డెన్ కార్, ఆ కార్ తీసుకొని మా బ్లూ చైన్ గాని వదిలేసేయండి. ఏంటి, నువ్వు నిజం చెప్తున్నావా? గోల్డెన్ కార్ మాకు ఇవ్వబోతున్నావా? అయితే మీ బ్లూ చైన్ గాని వదిలేస్తున్నాం, తీసుకొని వెళ్ళిపో. ఓకే, చాలా థ్యాంక్ యూ. ఏ గొడవ కూడా లేకుండా మా బ్లూ చైన్ గాని నాతో పంపించినందుకు. కానీ బ్లాక్ మమ్మీయా, నా కోసం నువ్వు గోల్డెన్ కార్ ఎందుకు వదులుకున్నావు బ్లాక్ మమ్మీయా? అరే షిన్చాన్, అరే సారీ షిన్చాన్ కాదు కదా, నీ పేరు బ్లూ చాన్ కదా, మర్చిపోయాను. అరే అదంతా చాలా పెద్ద స్టోరీ రా బాబు. నా దగ్గర మ్యాజికల్ పవర్స్ వచ్చారా, అంటే మ్యాజికల్ పవర్స్ కాదు, ఒక మ్యాజికల్ క్రీమ్ అయితే దొరికిందిరా బాబు. దాంతో ముట్టుకోగానే అన్ని గోల్డెన్ గా మారిపోతున్నాయి, గోల్డ్ గా మారిపోతున్నాయి. ఏంటి బ్లాక్ మమ్మీయా, నువ్వు మాట్లాడేది నిజమేనా? ఒరే పొట్టోడ, నిజమేరా బాబు. నువ్వు వచ్చిందే మా ఇంట్లోకి ఈ రోజే కిడ్నాప్ అయిపోయావేంట్రా నువ్వు? బ్లాక్ మమ్మీయా, వాళ్ళు నన్ను ఏం చెయ్యలేరు బ్లాక్ మమ్మీయా. నాకు నా అన్నయ్య కొన్ని సీక్రెట్ టిప్స్ అయితే చెప్పాడు. అది ఏంటంటే, ఎవరైనా నన్ను కిడ్నాప్ చేశారనుకో, నేను పిత్తాలి, అప్పుడు వాళ్ళను వదిలేస్తారు. ఓరి దేవుడా, ఈ షిన్చాన్ గారు ఈ ట్రిక్కులన్నీ చెప్పేశాడారా నీకు? చూసారా, షిన్చాన్ గాన్తో ఉన్న ప్రతి ఒక్కడు ఇలానే తీట పనులు చేస్తా ఉంటాడు. కానీ ఏంటబ్బా, ఇక్కడ ఒక్క కార్ కూడా రావట్లేదు. అరే బ్లూ చాన్, త్వరగా రారా, వీడు కూడా తీట పనులు స్టార్ట్ చేసినట్టున్నాడుగా. అమ్మయ్య, ఫైనల్ గా రోడ్ మీదకి అయితే వచ్చేసాము. హలో ఎక్స్క్యూజ్ మీ కారు. అరే రే, వీడేంటి రాపలేదు? ఒక్క నిమిషం ఆగు, మళ్ళీ ట్రై చేద్దాం ఇంకో కార్ కోసం. అరే ఏంటి బ్లాక్ మమ్మీ, మనము కార్లు కూడా దొంగతనం చేయొచ్చా? ఒరే బ్లూ చాన్, నీకు ఇవన్నీ తెలియదురా బాబు. ఒక్క నిమిషం. అబ్బా, నన్ను గుద్దేశావు కదరా నువ్వు. ఇప్పుడు ఈ కార్ వచ్చేసి నాదే అన్నమాట. వామో బ్లాక్ మమ్మీయా, నీకు ఇంత టాలెంట్ ఉందా? వామో సూపరు. ఓకే బ్లూ చాన్, త్వరగా కూర్చో, ఇది కూడా గోల్డ్ గా మారబోతుంది. వామో బ్లాక్ మమ్మీ, నిజంగానే మారిపోయింది. నేను నమ్మలేదు, నిజంగానే ఇలా కార్లు గోల్డ్ గా మారిపోతాయంటే. సూపర్ బ్లాక్ మమ్మీయా. కానీ అరే బ్లూ చాన్, నేను చెప్తున్నాను జాగ్రత్తగా విను. ఇప్పుడు గన మా షిన్చాన్ గాన్తో ఫ్రెండ్షిప్ చేసావా, నువ్వు కూడా చెడిపోతావురా. కానీ బ్లాక్ మమ్మీయా, షించాను నా అన్నయ్య కాబట్టి నేను షించాన్తోనే ఉంటాను. ఐ కెన్ సీ మై ఫ్యూచర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. బ్లాక్ మమ్మీ, నువ్వు చాలా కామెడీగా మాట్లాడుతున్నావు. ఓరే, ఇద్దరు సేమ్ ఉన్నారా బాబు, ఇద్దరు సేమ్ మాట్లాడుతున్నారా బాబు, ఇద్దరు సేమ్ కామెడీ చేస్తున్నారు. అయిపోయాను రా, నేను, నాకు అర్థమైపోయిందిరా. సరేలే కానీ వెళ్ళిపోదాం పదా, ఫాస్ట్ గా. మా అన్నయ్య నా కోసం చాలా బాధపడుతున్నాడు అనుకుంటా ఇంట్లో. అంత సీన్ లేదురా, ఇప్పుడు ఇంటికి వెళ్దాం. ఓరి దేవుడా, మ్యాజికల్ క్రీమ్. షిన్చాన్ గడు ఏం చేశాడు రా, త్వరగా పోదాం. ఓకే, ఫైనల్ గా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. షిన్చాన్ గడు ఏం చేశాడు, వాడాడా క్రీమ్? ఓరి దేవుడా, ఏంటిదంతా? అరే రే బ్లాక్ మమ్మీయా, మా షించాన్ అన్నయ్య మొత్తం వాడేశాడు అనుకుంటా కదా క్రీమ్, నువ్వు చెప్పినట్టే. ఓరి దేవుడా, నా బైక్ కూడా గోల్డ్ గా మార్చేసి పడేశాడే. వేస్ట్ గా క్రీమ్ వచ్చేసి వీడి దగ్గర పెట్టాను. కొంప తీసి క్రీమ్ మొత్తం వాడేశాడే ఏంటి? అరే షిన్చాన్, డోరేమాన్, అరే చాప్ గా ఏం చేస్తున్నారా ఇక్కడ? అరే షిన్చాన్, ఏం చేసావురా నువ్వు? ఆహా, సూపర్ బ్లాక్ మమ్మీయా, డించుకు. ఒరే షిన్చాన్ గా ఏం చేసావురా? ఈ వస్తువులన్నీ ఏంటి? బ్లాక్ మమ్మీయా, క్రీమ్ అంతా వాడేశాను బ్లాక్ మమ్మీయా, మొత్తం అన్ని గోల్డ్ గా మార్చేశాను. ఒరే పొట్టోడా, ఎన్ని డబ్బాలు వేస్ట్ చేసావురా నువ్వు? బ్లాక్ మమ్మీయా, జస్ట్ 4 డబ్బాలు మాత్రమే వేస్ట్ చేశాను, ఇంకా 1 డబ్బా మాత్రమే ఉంది బ్లాక్ మమ్మీయా, ఎంజాయ్ చేసుకో ఇంకా దాంతో. ఒరే షిన్చాన్ గా, మర్చిపోయి నేను ఆ క్రీమ్ ఇంట్లో పెట్టాను రా. అంత క్రీమ్ దేనికి వాడేవరా నువ్వు అసలు? అబ్బా, నేను మార్నింగ్ చేతులకి పెట్టుకున్న జస్ట్ అది కూడా కొంచెం క్రీమ్. ఇప్పటి వరకు మొత్తం చాలా కార్లు అయితే గోల్డెన్ గా మార్చేశాను. వీడొచ్చేసి 4 డబ్బాలు కథం చేశాడంట. సరేలే, ఇంకొక డబ్బా అయితే ఉంది కదా, దాంతో ఏం చేయాలో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చేద్దాం మనం, సరేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సీ యూ, టాటా, గుడ్ బై. మీరు ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చూపితే లైక్ అయితే చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సరేనా?